ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, అక్షయ తృతీయ రాబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలి, ఆ రోజు బంగారం కొంటే బాగా కలిసి వస్తుందనే భావనలో ఉంటూ ఉంటారు. దాన్ని తగ్గట్టుగానే బయట షాపులు కూడా బాగా డిస్కౌంట్లు అవి కూడా ఇస్తూ ఉన్నారు. మరి కొనుక్కోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రోజు మరి వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలగాలన్నా కూడా వాళ్ళు ఏం చేయాలి? ఎలాంటి వస్తువులు కొనుక్కోవాలి? ఎటువంటి వస్తువులు దానం చేయాలి ఓవరాల్గా? సో మనకి ఫస్ట్ వైశాఖ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం అని మనకి భగవద్గీతలో చెప్పేశారండి. నెంబర్ 2, ఇందులో తృతీయ అమ్మవారికి చాలా విశిష్టమైనది, ఇష్టమైన తిథి అని చేసి లక్ష్మీ అమ్మవారు చెప్పుకున్నారు. ఈ రెండింటి మనం పక్కన పెట్టుకుంటే ఇందులో విష్ణుమూర్తిని హిరణ్య గర్భుడు అంటాడు. అంటే విష్ణుమూర్తి యొక్క గర్భంలోనే బంగారం ఉంది, బంగారం లాంటి గర్భము అని మనకు చెప్తారు. అంటే ఏంటి? బంగారం లాగా ప్యూరిటీగా ఉండి, బంగారం లాగా సాఫ్ట్గా ఉండి, బంగారం లాగా ఉత్తమమైన లక్షణాలు కలిగి ఉన్న కడుపు ఆయనకి గర్భంలో ఉన్నారు అని మనం చెప్పుకోవాలన్నమాట. నెంబర్ 2, ఇటు పక్కన లక్ష్మీ అమ్మవారిని కనుక చూసుకుంటే ఏమవుతుందంటే అమ్మవారికి మనకి ఏం చెప్తారంటే మనకి శ్రీ సూక్తం అని మనకి వేదంలో ఒక మంత్రం ఉంటుంది. సో మనకి మన హిందూ మతానికి కానీ సనాతన ధర్మానికి కానివ్వండి ఆ ప్రమాణికం ఈ వేదాల్లో ఏం చెప్పాయో అవి మిగతా వాటిలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాటిని మళ్ళీ సమర్థించు రాస్తాడు. ఇంక్లూడింగ్ ఆదిశంకరాచార్యుని కూడా ఏ చేయవలసి చేసినా అదే చేస్తూ ఉంటారు. ఇందులో మనకి శ్రీ సూక్తం అనే ఒక వేద మంత్రం ఉంటుంది. ఇందులో అమ్మవారిని యొక్క కీర్తిని చెప్తారు. ఈ శ్రీ సూక్తం ఎందుకు చదవాలి అంటే ఎంత పెద్ద యోగులైనా, ఎంత పెద్ద మహర్షులైనా, ఎంత పెద్ద జ్ఞానం అయినా కానీ వాళ్ళ దగ్గర ఐశ్వర్యం లేకపోతే వాళ్ళు ఎందుకు పనికిరాదు, దానికి రాణించరని చెప్తారు. దానికి ఎగ్జాంపుల్ మనకేం చెప్తారు? వైకుంఠంలో ఉండవలసిన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి లేకపోతే పుట్టలో పడిపోయేసి గొల్లవాడిచ్చిన అది ఏమంటారు పాలు దొంగతనంగా అదేమంటారు పాలు ఇచ్చి ఆ గోమాత ఉంటుంది కదండి, ఇచ్చి వెళ్ళిపోయి తాగుతూ ఉంటారు. చివరికి ఆ గోవులు కాచుకునే వ్యక్తి చేత దెబ్బలు తింటాడండి. అంతటి మహావిష్ణువు. ఎందుకంటే ఐశ్వర్యం లేకపోతే మీ దగ్గర 100 డిగ్రీలు ఉండనివ్వండి, ధనం లేకపోతే ఏమవుతుంది? మీరు గొప్ప వ్యక్తులు ఆన్ దిస్ ప్లానెట్లో ధనం లేకపోతే ఎవరు మీ మాట కూడా ఎవరు రండి. అందుకని యోగులు కానీ భోగులు కానీ ప్రతి ఒక్కరికి ఐశ్వర్యము లక్ష్మీప్రదం ఉన్నప్పుడే వాళ్ళకి ఆ బాధల నుంచి విముక్తి వస్తాయి. వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు, భోగం దాన్ని చేస్తారు, ఐశ్వర్యం సుఖం ఇవన్నీ చేస్తారు. అందుకని లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కరికి కావాలని వేదాల్లోనే రాసిపెట్టింది. అందుకనే అందులో ఏం వేశారు? శ్రీ సూక్తం అని పెట్టారు. ఈ శ్రీ సూక్తం అనేది మనం కంపల్సరీ, అంటే శ్రీ సూక్తం ఇంకోటి ఎందుకు వాడతారంటే మనకి పురుష సూక్తం శ్రీ సూక్తం అని ఉంటాయి. పురుష సూక్తం వచ్చేటప్పుడు పురుషులకు దేవతలకు సంబంధించిన అభిషేకం చేసినప్పుడు అది చాంట్ చేస్తూ ఉంటారు అనమాట. విష్ణుమూర్తి కానీ ఇంకొకరికి కానీ మనకి చేసినప్పుడు, అదే అమ్మవారికి చేసినప్పుడు ఈ అభిషేకం చేసినప్పుడు ఈ శ్రీ సూక్తాన్ని పాడుతూ ఉంటారనమాట. ఆ మంత్రం చేటిస్తూ ఉంటారు. ఇది ఎంత ఎందుకు చెప్పానంటే ఈ శ్రీ సూక్తంలో అమ్మవారిని ఎలా వర్ణించారు అన్న విషయం కనుక మీరు తెలుసుకుంటే అసలు బంగారం కొనాలా వద్దని మీకు అర్థమైపోతుంది. ఇందులో ఏం చెప్తారంటే ఫస్ట్ బిగినింగ్లోనే ఏం చెప్తారంటే హిరణ్యవర్ణం హరిణిం సువర్ణ రజత స్రవం చంద్రాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదో మా ఆవహ అని చెప్తారంటారు. అమ్మ తల్లి నువ్వు మా దగ్గరికి రా, ఓకే, మాతో ఉండు, మమ్మల్ని కరుణించు. ఆవాహ అంటే ఆవాహనం చేసుకుంటున్నాను. ఎలా ఉన్నారంటే అమ్మవారు హిరణ్యవర్ణం బంగారం లాగా ఉన్నారంట అమ్మవారు. అంతేకాకుండా సువర్ణ రజత స్రజాం ఎలా ఉన్నారంట అమ్మవారు బంగారు నగలు వెండి నగలు అమ్మవారు దర్శించుకొని ఉన్నారంట. అంతేకాకుండా హిరణ్మయం బంగారమయమై ఉందంట అమ్మవారు. అందుకని చెప్పేసి లక్ష్మి అలా ఉన్న లక్ష్మీదేవి మీరు మా ఇంటికి రండి అని చెప్తున్నారు. అంటే మమ్మల్ని మాతో ఉండి తల్లి, మమ్మల్ని అనుగ్రహించే తల్లి అని మనం మాట్లాడుకుంటున్నాం. అంటే అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని బంగారంలాగా ఉండి బంగారంలాగా మెరిసిపోతూ బంగారు నగలు వేసుకొని వెండి నగలు వేసుకొని ఉన్నారు. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుందండి? వెరీ సింపుల్. బంగారం అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటే బంగారం. అవునా? వేదాలను చెప్పిన తర్వాత ఇంక మనం నో అంటానికి ఏం లేదు అక్కడ. అందులో ఇప్పుడు మనం కొత్తగా చర్చించుకునే అవసరం లేదు. పెళ్ళికి కానివ్వండి, ఎలాంటి పండగలు కానివ్వండి, బంగారం అనేది ఉండటం అనేది మనకి అత్యంత ఏమంటారు శ్రేష్టం, ఐశ్వర్యవంతం. మనం చెప్పుకుంటూ ఉంటారు రాముల వారి కాలంలో ప్రతి ఇంట్లో కోడిగుడ్డు అంతా బంగారం ఉండేది. అట్లానే 17th century వరకు ఇండియా రిచెస్ట్ కంట్రీ, బెగ్గర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. బంగారం దీన్ని పూజించడం చాలా ఉత్తమం. అయితే ఇప్పుడు ఈ విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో రెండోది మనం అక్షయ తృతీయ అమ్మవారికి చాలా ఇష్టమైన మంతులో మంచి గనక పనులు గనక చేస్తూ ఉంటే మనకి ఈ అక్షయ తృతీయ రోజున ఏ పని అయితే మనం ఎక్కువగా చేస్తామో అది క్షయం కాకుండా
ఎప్పుడు వృద్ధి చెందుతూ ఉంటుంది అనేదానికి సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. బుధవారం రోహిణి నక్షత్రం వస్తుంది. అది ఇంకా చాలా చాలా బెస్ట్ అక్షయ తృతీయ మాసం అన్నమాట. అంటే ఈ రోజుని మనం చాలా పవిత్రంగా వాడుకోవాలి. మనకి జ్యోతిష శాస్త్రంలో 4 రోజులు చాలా ముఖ్యమైనవండి. మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కొన్ని డేట్స్ చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకుంటాము. ఏంటిది ఇండిపెండెన్స్ డే, తర్వాత ఇలా కొన్ని డేట్స్ ఫిక్స్డ్ అనమాట. వాళ్ళ కంట్రీ స్పెసిఫిక్గా వాళ్ళ రోజులు ఉంటాయి. మనం ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళం, హిందూ సనాతన ప్రకారం ఉన్న వాళ్ళు, మన ఎవరైతే ఈ పంచాంగాన్ని ఫాలో అవుతూ ఉంటారో ఇందులో 4 ముఖ్యమైన రోజులండి. ఒకటి విజయదశమి, నవరాత్రులు అయిపోయిన తర్వాత వచ్చే దశమి అత్యంత పవర్ఫుల్ దశమి. రెండోది దీపావళి అయిపోయిన తర్వాత అమావాస్య వస్తుంది, లక్ష్మీదేవి పూజ అత్యంత అయితే మన సౌత్లో ఎక్కువగా చేయం, నార్త్లో చాలా ఎక్కువ మంది చేస్తారు. వీటితో పాటు మనకి ఇంకొక ముఖ్యమైన పండగ దసరా, దీపావళి, తర్వాత ఉగాది. ఉగాది రోజు వచ్చే పండగ, అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చే పాడ్యమి. మనకి ఇది కూడా చాలా ముఖ్యమైన పండగ, అన్నీ మంచి చేస్తుంటాయి. ఇంకొక ముఖ్యమైన రోజు, ఇది కూడా అత్యంత ముఖ్యమైన రోజు. అసలు ఆ రోజు ఏమి మనం చూడదు, డైరెక్ట్గా చేస్తుంది, అది అక్షయ తృతీయ. ఈ రోజున మనకేం చెప్తున్నారు, సర్వ అర్ధ సిద్ధి యోగం. సర్వము, అర్ధము, సిద్ధి, యోగం ఈ పేర్లోనే ఉంది. ఆ రోజున సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. అన్ని అర్థాలు, ధర్మార్థ కామ మోక్షంలో అర్థం ఏంటంటే బంగారం కానివ్వండి, అది కానివ్వండి, ఇది కానీ ఎనీథింగ్ మీకు అర్థం మెటీరియల్కి మీకు కావాలనుకుంటే, అలాంటిది ఏదైనా సిద్ధించాలంటే ఈ రోజు కనుక పని చేస్తే మనకు సిద్ధిస్తుంది అని చెప్తారు. రెండోది లక్ష్మీదేవి బంగారం మన ఇంట్లో తెచ్చుకుంటే, అమ్మవారు ఆ రోజు స్థిరంగా మన ఇంట్లో ఉంటే ఎప్పుడు వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎప్పుడైతే ధనం ఉంటుందో, లక్ష్మి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకని ఐ షుడ్ సే థ్యాంక్స్ టు దీస్ బ్రాండెడ్ జ్యువెలరీ షాప్స్. ఎందుకంటే పెద్ద పెద్ద పేపర్స్లో అక్షయ తృతీయ డిస్కౌంట్ అని పెట్టడం వల్ల అందరికీ తెలిసి ఒక గొప్ప డేని మనం చేసుకోగలుగుతున్నాం అనమాట. దట్ క్రెడిట్ గోస్ టు దెమ్ అంటే. అంటే మనం ఎక్కువ చేసుకోం దీన్ని. ఈ రోజున వీలైనంత వరకు ఒక్క చిన్న బంగారం తీసుకోవడానికి ట్రై చేయండి. బంగారం లేనప్పుడు ఏం చేయాలి, డ్రై ఫ్రూట్స్ తెచ్చుకోవాలి, కుంకుమ, తేనె, అంటే పవిత్రమైన వస్తువులు మనం కొనాలి. ఇది ఒకటి. రెండోది ఉదక దానం చేయమని మనకి ఎక్కువ చెప్తూ ఉంటారు. అంటే ఈ రోజున మనం ఏది చేసినా కానీ స్థిరంగా మన దగ్గర ఉంటుంది. మనం ఏదన్నా కానీ దాన ధర్మాలు చేసినా, తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేసినా, ఎలాంటి చేసినా కానీ స్థిరంగా మన దగ్గర ఉండి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఎవరికి కనుక హెల్ప్ చేసినా, ఏది చేసినా అది స్థిరంగా మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం. 10 మందికి మనం హెల్ప్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే లైఫ్ ఇంక అంతకుమించి ఏం కావాలంటే, దానికి కావాల్సిన లక్ష్మీ అమ్మవారు మనకు వస్తే మనకు హెల్ప్ చేస్తుంటే ఏం కావాలి. ఈ ఉద్దేశంతో దీంట్లో రకరకాల లాజిక్లు అవి ఇవి ఉండొచ్చు. మీకున్నంత వరకు ఏదైనా ఒక పవిత్రమైన వస్తువు కొనుక్కొని ఇంట్లో చక్కగా పెట్టుకోండి. రెండోది సింపుల్, ఈజీ, బెస్ట్ రెమెడీ నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మనకి షోడశ పూజలు, పంచోపచార పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ చేసేది ఓకే. మాకు ఆ టైం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఏం చేయాలి మనం డిస్కషన్ దాని గురించి పట్టుకుంటే 25 to 35 అప్పుడప్పుడే కొంచెం నేర్చుకుందా ఏదైనా చేసుకున్న వాళ్ళకి వెరీ సింపుల్ వే, వాటర్ బాటిల్స్ దానం చేయండి. చాలా సింపుల్గా వాటర్ని దానం చేయండి. పక్షులకి ఏమైనా తినిపించండి. డ్రై ఫ్రూట్స్ ఎవరికన్నా ఇవ్వండి. ఇలా హెల్ప్ చేయండి. అన్నదానం చేయండి. అన్నదానం చేసే వాళ్ళకి హెల్ప్ చేయండి. గోవుల్ని పూజించండి. ఇవన్నీ మనం చేస్తూ ఉంటే ఈ ఒక్క రోజున అక్కడి నుంచి ఆ కార్యక్రమం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొకటి, ఎవరు చేయలేని వాళ్ళు సింపుల్గా తలస్నానం చేయండి. ఇష్టమైన దైవాన్ని చక్కగా దండం పెట్టుకోండి. వీలైతే కార్తీకపురం పూజలు మీకు ఎంత శక్తిగా చేయండి. సంకల్పం తీసుకోండి. మన ఇంగ్లీష్ క్యాలెండర్లో రిజల్యూషన్ చేసుకుంటాం, ఈరోజు నైట్ రేపు ఉదయం మర్చిపోతాం అన్నట్లు కాకుండా ఒక సింపుల్, ఒక చిన్న సంకల్పం. ఒక మంచి జాబ్ కావాలి, లేదంటే ఈ టైం నుంచి ఈ మంచి పని చేస్తున్నాను, ఒక చిన్న సంకల్పం పెట్టుకొని, సదుద్దేశం సంకల్పం పెట్టుకొని ఈ రోజున స్టార్ట్ చేయండి. సో స్టార్ట్ చేస్తే సర్వార్థ సిద్ధి యోగం వస్తుంది కదా. కొత్త పని లేదన్నా ఆ రోజు స్టార్ట్ చేయొచ్చండి. అందుకని బంగారం కొన్నా, ఏది చేసినా కానీ ఆ రోజు రోహిణి నక్షత్రం ఉంటుంది, బుధవారము. ఎనీథింగ్ మీరు స్టార్ట్ చేస్తే సదుద్దేశంతో ఆ కార్యక్రమం ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఇది అక్షయ తృతీయ యొక్క హోల్ ఎసెన్స్ అంతే. ఇందులో వేరే ఏమీ లేదు. కొంతమంది ఎక్కడో నేను ఆర్టికల్స్ చూశాను, ఏమండి కలి గోల్డ్లో ఉన్నారంటారు, మీరు పోయి గోల్డ్ తీసుకొచ్చుకుంటున్నారంటే కలిని ఇంటికి తీసుకొచ్చు అంటే విపరీత దూరం చేయకూడదండి. అంటే సగం తెలిసి చేయకూడదు. మనం ఎప్పుడు ముడి బంగారం ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోమండి, అవునా? దానికి ఒక లాకెట్ పెట్టుకుంటాం, దాని మీద ఓం అనేసుకుంటాం, అంతే కదా. దాని మీద శ్రీరామ అని పెట్టుకుంటాం, రాముడి బొమ్మ, కృష్ణుడి బొమ్మ, ఏదో ఒక బొమ్మ పెట్టుకుంటాం, ఒట్టి తెచ్చుకుంటాం. దాంట్లో రుద్రాక్షలు పెట్టుకుంటాం, దాంట్లో ఏం పెట్టుకుంటాం, శ్రీ అని రాసి ఏదో సంథింగ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మెడలో బంగారం వేసుకున్నాం అని అనరండి, తాళి పెట్టుకున్నాం అంటారు.
అంటే అవునా కాదండి? ఉంగరం పెట్టుకున్నా అంటాం, గోల్డ్ పెట్టుకున్నా అంటారండి. అంటే మనకు చేసే దాంట్లో ఉంటుంది. అందుకని ప్యూర్ గోల్డ్ కాకుండా అమ్మవారికి సంబంధించిన ఏదన్నా అందులో ఉండేదో రుద్రాక్షో లేదంటే ఇంకోటి ఉండేది తీసుకొచ్చుకొని వాటిని చక్కగా పూజ చేసుకొని తీసుకోవాలి. చేసేటప్పుడు చాలామంది బంగారం ఇప్పుడు కొనుక్కుంటే భవిష్యత్తులో అవసరమైనప్పుడు తాకట్టు పెట్టుకోవచ్చు, ఇందులో పెట్టుకోవచ్చు అని చెప్తుంది. అది వెరీ నెగిటివ్ యాటిట్యూడ్ అండి. ఆ యాటిట్యూడ్ అసలు కొనకూడదు. చక్కగా మా ఇంట్లో ఉండి స్థిరంగా ఉండాలనే ఉద్దేశంతో మనం వెళ్ళిపోయి చక్కగా ఆ గోల్డ్ తీసుకొని షాప్ వాళ్ళు ఇచ్చేటప్పుడు చెప్పులు ఇడిసి దండం పెట్టుకొని చక్కగా తీసుకోవటం నేర్చుకోవాలి. ఎందుకంటే అంత గ్రేస్ఫుల్గా మనం తీసుకుంటే అంత బాగుంటుంది. ఇంటికి వెళ్ళిపోయి వెంటనే ఆ రోజు పండగ రోజున ఉన్న బంగారాన్ని తీసి పూజ చేసి ధరించుకుంటే ఇంకా చాలా మంచిది. అలా కనుక దర్శించుకుంటే మా ఇంట్లో స్థిరంగా ఉండు అని అమ్మవారిని ప్రే చేసుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకోవటం చాలా చాలా ఉత్తమాతి ఉత్తమం అండి. ఎందుకంటే బంగారం అంత పవిత్రమైన వస్తువు ఇంకొకటి లేదు. బంగారం ఇంటికి రావడం శుభమే కదండి, అవునా కాదా? మనం ఇంకే వేరేం పని చేయట్లేదు కదండి. గురుగారు అలాగే కలిసి వస్తుందని చెప్పి చాలా మంది అప్పులు చేసి మరి బంగారం కొంటున్నారు, అది అంతవరకు కరెక్ట్ అంటారు? మరి వాళ్ళు రియల్గా బట్టిగా కొంటే అప్పులు అయ్యే పోతాయండి. ఎందుకంటే బంగారం రావటం ఇంటికి లక్ష్మీదేవి, ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే ఇంక అప్పులే ఉంటాయండి. అంటే టూ మచ్ ఎక్స్ట్రీమ్గా ఇది చేయకూడదు. అంటే ఏమంటారంటేనండి, మనకు లిమిట్స్లో మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఖచ్చితంగా తీరాలి, గొడవ పడి అది పడి ఇలా కాదండి. ఓకే, మనకున్న హ్యాపీగా ఏది చేసినా ఏమంటే ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వకుద్యోగ ప్రాణాన్ని ఫేస్లో ప్రసన్నత ఉండేసి ధ్యాన మూమెంట్స్ తోటి, ఓకే, ఎవరితో గొడవ పడకుండా అలా చేయకూడదండి. ఎందుకంటే ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అంటే ఈ బంగారం కొనేటప్పుడు కూడాను వాళ్ళతో గొడవపడి వీళ్ళతో గొడవపడి ఇక్కడ అది చేసి ఇట్లా కాదండి. స్మైలీ ఫేస్తో మనకి ఎంతైతే నిజంగా కొనగలుగుతామో చేసుకోండి. ఈ రోజుల్లో 10,000 15,000 పెద్ద అమౌంట్ కాదు నేనైతే అనుకోనండి. ఒక 1 గ్రాము 2 గ్రాములు వస్తే వస్తుంది, చిన్న రింగు రానే వస్తుంది. అంతవరకు అన్నా కొనండి, ఇంట్లో పెట్టుకోండి. అక్షయ తృతీయ గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.